హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఇంకొక మూవీ రివ్యూతో మేము ముందుకు వచ్చాను. అది మన రాకాస. సో ఈ రాకాస మూవీ ఎట్లా ఉందో లేట్ చేయకుండా చూసేద్దాం. అండ్ ఈ సినిమాకి వచ్చేసి క్యాస్టింగ్ సంగీత్ శోభన్ అండ్ సారిక, గెటప్ సీను, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ళబడిని, ఆశీష్ విద్యార్థి వీళ్ళందరూ అయితే సినిమాకు ఉన్నారు. ఈ సినిమాకి వచ్చేసి నిర్మాత నిహారిక కొణిదెల. ఆఫ్టర్ కమిటీ కుర్రోడ్ల తర్వాత ఈ సినిమాకి అయితే ఆమె సినిమాకి నిర్మాతగా అయితే వ్యవహరించింది. ఆ స్టోరీ ఏంటంటే వీరబాబు అలియాస్ మన వీరు సంగీత్ శోభన్ ఇక తాను ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తాడనమాట ఇండియాకి. సో ఇక అప్పటికే ఆ అమ్మాయి వేరే వాడితో పెళ్ళికి అయితే రెడీ అయ్యిద్ది అనమాట. అలాగే తన చిన్నప్పుడు కలిసి చదువుకున్న సుబ్బలక్ష్మి సారికని కలుస్తాడు. వీళ్ళిద్దరు మధ్య ఒక స్మార్ట్ ప్రేమ అయితే ఇదైద్ది అనమాట. ఇంకా ఈ ఊరిలో సమీపంలో ఉన్న ఒక రాక్షస కోట, అక్కడ నరబలి ఇస్తారు. అదొక ఆనవాయితీ అంట ఊరికి. సో ఇక ఈ 3 సంకేతాల తర్వాత ఊరంతా కలిసి ఒకరి పేరు చూజ్ చేసుకుని అందులో ఒకరిని బలి ఇవ్వాలి. అది స్టోరీ. సో ఇక ఈ చివరి బలిలో ఇక ఈ కోట ఎవరిని బలిస్తారు, ఎవరి పేరు వచ్చింది, అండ్ చివరికి ఆ కోటలోకి వెళ్ళి ఏం చేశారు అనేది ఈ స్టోరీ. ఇలా ఈ భీకర రాక్షసి ఇదంతా ఎట్లా ఉందంటే చాలా చిన్నపిల్లల కామెడీ సినిమా కన్నా అట్లా ఘోరంగా అయితే ఉందన్నమాట. అండ్ సినిమా అయితే నాకైతే నచ్చలేదు. చాలా ల్యాగ్ స్టోరీ, వల్గర్. ఆ హీరో అయితే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో వాడేంటో నాకైతే అసలు ఏం నచ్చలేదు సినిమా అయితే. అండ్ అసలు సంగీత్ శోభన్ ప్రీవియస్గా సినిమాల్లో చాలా బాగా చేశాడు. బట్ కానీ ఈ సినిమా ఎందుకో నాకు అసలు అంత వర్త్ఫుల్గా అయితే అనిపించలేదు. అండ్ సినిమా మీకు ఎట్లా ఉందో ఒకసారి మీ కింద కామెంట్ చేయండి. అండ్ కామెడీ అంటావా, పెద్దగా అబ్బో పగలబడిపోయి నవ్వే కామెడీ అయితే ఏమి కాదు. ఓకే, సోగా అయితే ఉందన్నమాట. ఆ బ్రహ్మరాక్షసి ముందు వీళ్ళు ఫైట్ చేయడం ఏంటో, అసలు బ్రహ్మరాక్షసితో ఫైట్లు ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. సో ఇక సినిమాలో ఏదైనా దమ్ము ఉందా, ఏదైనా ఉందా అంటే దమ్ము లేదు, బొక్క లేదు. సినిమా ఏం బాగాలేదు. ఏదో ఒక టైం పాస్ కోసం చూడాలనుకుంటే ఒక 150 ఇచ్చి సినిమాని చూడొచ్చు. ఫ్యామిలీ వెళ్ళిపోయి చూసే సినిమా అంటే అస్సలు కాదు. సో సినిమా అయితే యావరేజ్గా ఉందన్నమాట. సో ఇక ప్లస్ పాయింట్స్ ఏమి అంటే సినిమాకి అక్కడక్కడ కొంచెం ఫ్యాంటసీ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అండ్ వెన్నెల కిషోర్ అయితే కొంచెం బాగా చేశాడు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఈ ఫస్ట్ హాఫ్ కొంచెం మరి ఇదిగా అనిపించింది. హీరో అసలు నాకైతే పెద్దగా అంత అనిపించలేదు ఈ సినిమాలో. హీరోయిన్ డైలాగ్ డెలివరీ కానీ ఏం బాగాలేదు, ఏదో అంతా ఒక ఇదిగా అనిపించింది, అది బాగాలేదు. సో ఇంకేంటంటే స్క్రీన్ ప్లే ఇదేదో ఇక బ్రహ్మరాక్షుడు అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు, ఇక అంతగానో దాంట్లో అయితే ఏమి లేదనమాట. సో ఓవరాల్గా అయితే సినిమా చూడొచ్చా అంటే చూడండి. ఏ సినిమాలు లేవనుకుంటే ఒకసారి చూడొచ్చు. కానీ ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకుని 1000-2000 పెట్టి చూసే సినిమా అయితే కాదనమాట. సో ఏదో 150 పెట్టి ఒకసారి అట్లా చూసిరండి. ఇది నాకు అనిపించింది. సో మీకు కూడా సినిమా ఎలా ఉందో చూసి కింద కామెంట్ చేయండి. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.